వాళ్ళు నష్టపోయినప్పుడు కూడా సినిమాలు సూపర్ హిట్ పోస్టర్స్ పడుతుంటాయి. ఏరియాల వారుగా అడిగితే సార్ మాకు ఇంత పోయింది, అంత పోయిందని చెప్తారు. అంటే కల్చర్ మారిపోయింది. ఇందాక శిరీష్ చెప్పినట్టు ఎప్పుడో మేము తొలి ప్రేమ సినిమా చేసినప్పుడు దానికి 100 డేస్ ఫంక్షన్లు చేసినప్పుడు షీల్డ్స్ ఇచ్చి అప్పుడు మాట్లాడిచ్చేవారు. సో ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమే మొత్తం మారిపోతూ ఏరియాకి ఇప్పుడు ఒకరో ఇద్దరో మిగిలితే గొప్ప అనే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే 90% ఫెయిల్యూర్స్ ఉండే ఇండస్ట్రీ ఇది. జస్ట్ 10% మన సక్సెస్ పర్సంటేజ్. ఒక డిస్ట్రిబ్యూటర్కి డబ్బు సంపాదించాలంటే ఆ సక్సెస్లో వచ్చే ఆ 10% దాంట్లో డబ్బు మిగులుతుంది. మన 90% పోయేది ఎవరు కనిపించదు. ఫెయిల్యూర్స్ వచ్చినా ఆ సక్సెస్ వచ్చినప్పుడే వాళ్ళు నిలదొక్కుంటూ ముందుకెళ్తూ ఉండాలి. ఇందాక మా శిరీష్ చెప్పాడు, ఎల్వీఆర్ గారు, శోభన్, హరి 2006 నుంచి బొమ్మరిల్లు టైం దగ్గర నుంచి మాతో జర్నీ స్టార్ట్ చేశారు. సక్సెస్లు ఉన్నాయి, మధ్య మధ్యలో మాకు అప్ అండ్ డౌన్స్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అన్నీ తట్టుకుంటూ వాళ్ళు మాతో కంటిన్యూ అవుతూనే ఉన్నారు. అంటే 20 సంవత్సరాలు ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక ప్రొడ్యూసర్తో కంటిన్యూ అవ్వడం అనేది నాకు తెలిసి ఫిలిం ఇండస్ట్రీలో వీళ్ళు తప్ప ఎవరు లేరు. ఒకప్పుడు భార్గవ్ ఆర్ట్స్ అన్న ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళతో కొందరు డిస్ట్రిబ్యూటర్స్ కంటిన్యూ అయ్యేవారు. ఆ కల్చర్ పోయిన తర్వాత వీళ్ళే ఇదే చివరిది కూడా అనుకుంటున్నాను నేను. ఇలా 20-25 ఇయర్స్ జర్నీ చేయడం ఒక ప్రొడ్యూసర్స్తో డిస్ట్రిబ్యూటర్స్ అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే మా 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో కూడా 22 సంవత్సరాల నుంచి మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత 30 సంవత్సరాల మా డిస్ట్రిబ్యూటర్స్గా ఎక్స్పీరియన్స్. మాకు కూడా వెనక్కి తిరిగి చూస్తే 20 ఏళ్ళ నుంచి మాకు ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఉన్నారని వెతికితే నాకు కనిపించట్లా. సో అది థ్యాంక్ యూ ఎల్వీఆర్ గారు, హరి అండ్ శోభన్ గారు. అండ్ సంక్రాంతికి వస్తున్నాం. నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాను, మీ అందరితో ఇంటరాక్ట్ అయ్యాను సంక్రాంతి రిలీజ్ ముందు. సో 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, కమ్బ్యాక్ అవ్వబోతున్నామని. అవుతామో లేదని తడబడే లోపే అనిల్, ఎందుకు సార్ మీరు అంత కాన్ఫిడెన్స్గా మీరు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అవ్వకుండా ఎలా పోతుందని సంక్రాంతికి వస్తున్నాంతో ఒక సెన్సేషనల్ హిట్. ఇందాక హరి చెప్పాడు, అంటే ఒక 72 డేస్లో ఒక సినిమాని డైరెక్టర్గా అనిల్ డిజైన్ చేసి వెంకటేష్ గారు లాంటి ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్ హీరోతో వాళ్ళు ప్లాన్ చేసి ఒక బాల్ని 6 కొడితే ఎలా ఉంటుందో ప్రూవ్ చేశారు. అంటే బడ్జెట్లు ఇంపార్టెంట్ కాదు, కథలే ఇంపార్టెంట్. కానీ ఇది మర్చిపోతాం. మేమన్నీ కూడా కథలతో మొదలుపెట్టిన సినిమాలే. కొత్త దర్శకులు